150 సీట్ల నుంచి 11 సీట్లకు పన్నారా మీరు? ఇంకైనా బుద్ధి తెచ్చుకోండి, మారండి. సబ్జెక్ట్ పైన విమర్శించండి, సబ్జెక్ట్ పైన మేము మాట్లాడతాం. ఈరోజు నువ్వు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ గురించి మాట్లాడుతున్నావు, చెప్పు, సబ్జెక్ట్ తీసుకొని చెప్పు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ వల్ల ఎన్ని జిల్లాలకి మంచి జరుగుతుంది, ఎన్ని జిల్లాలకి ఇంకా దానికి మెరుగ్గా ఏం చేయొచ్చు చెప్పు, తీసుకుంటాం. అంతేకాకుండా మీకు చిత్తశుద్ధి లేదు, రైతులకి వ్యవసాయం దండగా అన్నారని ఎవరు చెప్పినాడు? మొన్న నందికొట్కూరులో ఏమో మాట్లాడుతూ అదే రేపు వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోకి వస్తే ఏమవుతుంది అని అంటాడు. ఏం భయపడతామా? ప్రతిపక్షంలోనే నేను ఎవరిని చూసి భయపడలా, పీకలేరు, గుర్తుపెట్టుకోండి. ఈరోజు మీరు మా కల్లోకి రావడం కాదు, లోకేష్ అన్న రెడ్ బుక్ మీ కల్లోకి వస్తుంది కాబట్టి బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి నందికొట్కూరులో కూడా తిరగలేకపోతున్నాడు. రాష్ట్రం అంతా తిరిగి ప్రెస్ మీట్లు పెడతాడు, కానీ సొంత నియోజకవర్గంలో రాజకీయం చేసే పరిస్థితి లేదు. ముందు నీ నియోజకవర్గంలో ఏమవుతుందో చూసుకో. నీ పాపులారిటీ పెరగడం కోసం చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ అని తిట్టే స్థాయి కాదు నీది. నీ నియోజకవర్గంలో ఏం జరుగుతుంది, నీ కార్యకర్తలు ఎందుకు పార్టీలు మారుతున్నారు, అది చూసుకో ఫస్ట్. నోటికి ఎంత వస్తే అంత మాట్లాడితే ఎవరు వినేవాళ్ళు లేరు, కాలాలు పోయినాయి. ఏదో మేము మీ కల్లోకి వస్తాం, మా టైం